ప్రకాశం బ్యారేజీ బోట్ల తొలగింపునకు ప్లాన్ బి అమలు చేయాలని జలవనరుల శాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అనుకున్నంత సులువుగా ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ జరగకపోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. భారీ క్రేన్లతో తొలగించే ప్రయత్నం చేసినా ఏ మాత్రం బోట్లు కదలలేదు. అధికారులు గంటల పాటు తీవ్రంగా శ్రమించినా బోట్లు కదలకపోవడంతో ప్లాన్ ఏ బదులు నేడు ప్లాన్ బి అమలు చేయబోతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం ప్రకాశం బ్యారేజీ నుంచి మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, ఇవాళ ప్లాన్ బి అమలు చేయబోతున్నారు. ప్లాన్ బి ఎలా ఉండబోతోంది? ఎన్ని గంటలకు ఇది స్టార్ట్ చేయబోతున్నారు? అప్డేట్స్ ఏంటి? మరి కాసేపట్లో ప్రకాశం బ్యారేజీ వద్ద నీళ్లలో మునిగినటువంటి ఏవైతే బోట్లు ఉన్నాయో గేట్లకు అడ్డుపడినటువంటి బోట్లను వాళ్ళని తీసే ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. నిమ్మల రామానాయుడు మంత్రి ఈ ప్రక్రియనన్నింటినీ కూడా స్వయంగా పర్యవేక్షించడం జరుగుతూ ఉంది. మొత్తంగా 5 బోట్లు కొట్టుకొని రాగా వాటిల్లో ఒకటి కొట్టుకొని పోయింది గేట్ల నుంచి. అయితే మరో 4 ఇందులో ఉన్నాయి. 2 బోట్లు బయటకి కనిపిస్తుండగా మరో 2 బోట్లు నీటిలో మునిగిపోయాయి. వాటిని కూడా ఎలా తొలగించాలనే దాని మీద తీవ్రమైనటువంటి శ్రమ చేయడం జరిగింది. అయితే మొదటగా వీటిని క్రెయిన్ ద్వారా లిఫ్ట్ చేసి ఆ తర్వాత వీటిని తొలగించాలా అని చెప్పేసి ప్రయత్నం చేయడం జరిగింది. నిన్నంతా కూడాను వీరు చేసినటువంటి శ్రమ ఏదైతే ఉందో అదంతా కూడా వృధా ప్రయాస అయిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ఏ విధంగా ముందుకెళ్లాలి, ఈ క్రెయిన్స్ తో తీయడం సాధ్యం కాదు అని చెప్పేసి అధికారులు నిర్ణయంకు రావడం జరిగింది. వీటిని కట్ చేసి ముక్కలుగా చేసిన తర్వాత దీన్ని తొలగించాలా, లేకుంటే బయట నుంచి ఒక రోప్ తో దీన్ని బిగించేసి బయటికి అంటే గట్టు బయటికి లాగాల. ఇక్కడ నుంచి మనం విజువల్లో చూడొచ్చు. గట్టు బయటికి ఇక్కడ కొంచెం కొన్ని మీటర్ల దూరమే ఉంటుంది కాబట్టి ఇక్కడ వీటిని ఒక ఇనుప గొలుసులు దీంతో కట్టేసి అక్కడి నుంచి ఒక ఏదైనా ఒక బలమయంగా దాన్ని బయటికి లాగాలనే ప్రయత్నం చేసేందుకు అధికార యంత్రాంగం భావిస్తూ ఉంది. దీనికి సంబంధించి నిపుణులు మరికొద్దిసేపట్లో రానున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన వివరాలన్నిటి కూడాను వారికి తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా నీటిలో మునిగి అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకునేటువంటి ఒక నిపుణమైనటువంటి టీమును కూడా రంగంలోనికి దించడం జరిగింది. వారు కూడా వచ్చి నీటిలోనికి మునిగి ఈ బోట్ యొక్క పరిస్థితి అంటే కనుక దీన్ని ఎక్కడనేమైనా తగులుకున్నాయా, తగులుకున్నందువల్ల ఇవి బయటికి రావడం లేదా, దానికి సంబంధించినటువంటి ఏ విధంగా టెక్నిక్ వాడితే సరిపోతుంది అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి పరిస్థితులను కూడా అంచనా వేసేందుకోసం అని చెప్పి అధికార యంత్రాంగం ప్రయత్నాలు చేస్తా ఉంది. ఈ రోజు వీటిని ఎట్టి పరిస్థితుల్లో తొలగించే ప్రయత్నం అయితే చేస్తారు. ఈ రోజు సాయంత్రానికి వీటిని తొలగిస్తామని చెప్పేసి అధికార యంత్రాంగం అయితే కనుక ఒక నమ్మకంతో ఉందని చెప్పొచ్చు. మంత్రి సంబంధిత శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈ పనినంతటా కూడా స్వయంగా పర్యవేక్షించేందుకు రావడం జరిగింది. నిమ్మల రామానాయుడు అధికారులతో చర్చిస్తున్నటువంటి చేస్తా ఉన్నారు. వీటన్నిటిని పరిశీలించిన తర్వాత దీన్ని కట్ చేసి బయటికి తీయడమా, లేకుంటే వీటిని గొలుసులతో కట్టి బయటికి అంటే గట్టు బయటికి లాగడమా అనే దాని మీద వీటి ఏ విధంగా చేయాలని దాని మీద అయితే కనుక కొంచెం నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తానికి బయట ఉన్న వాటిని కట్ చేస్తూ బయటికి లాగు చేసి కానీ లోపల ఉన్న వాటిని ఎలా చేయాలనే దాని మీద కూడా డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే నీటి లోపల ఎంత లోపల ఉన్నాయనేది మటుకు అర్థం కాని పరిస్థితి. అంటే నీటి అడుగుతో చేరి ఉంటాయి అనే దాని మీద అధికార భావిస్తా ఉంది. ఈ పరిస్థితులలో వీటిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద అధికారులు పరిశీలన చేస్తా ఉన్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు ఉన్నారు. వారు ఇప్పుడు మనం విజువల్లో మనం చూస్తా ఉన్నాము. ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎటువంటి చర్యలు తీసుకోవడం ద్వారా వీటిని బయటికి తీయొచ్చు అనే దాని మీద పరిశీలిస్తూ ఉన్నారు. ఇక్కడ పనిచేస్తున్నటువంటి అంటే ఈ నిపుణులు కార్మికులు వారితో కూడా ఆయన మాట్లాడడం జరుగుతూ ఉంది. ఏ విధంగా దీనిని బయటికి తీసుకెళ్లాలి దాని మీద ఆయన వారితో చర్చిస్తా ఉన్నారు. లోపల ఉన్నటువంటి బోట్ల పరిస్థితిని కూడా ఆరా తీయడం మంత్రి మనం చూస్తా ఉన్నాము. వాటి పరిస్థితులన్నింటినీ కూడాను ఇక్కడ ఉన్నటువంటి వర్క్ చేసే వాళ్ళు ఆయనకు వివరించడం జరుగుతూ ఉంది. వీటన్నిటిని పరిశీలించిన తర్వాత ఏ విధంగా వాటిని బయటికి తీయాలనే దాని మీద అధికారులు ఒక నిర్ణయానికి రానున్నారు.
ఇప్పుడు మనం చూస్తే ఈ విజువల్స్ అన్నిటిని మనం చూస్తే కనుక టోటల్ గా ఇవన్నీ కూడాను ఒకదానికోటి లింకప్ అయినటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఒకటి లాగితే రెండోది కూడా దానికి టచ్ అయింది. కాబట్టి వెయిట్ కూడా ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఏ విధంగా దీన్ని చేయాలనే దాని మీద అయితే కనుక పెద్ద డిస్కషనే జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే వీటి తాకిడి వలన 3 కౌంటర్ వెయిట్ లో దెబ్బతిన్నటువంటి పరిస్థితి. కాబట్టి 3 కౌంటర్ వెయిట్లను కూడా అధికార యంత్రంగా మార్చడం జరిగింది. విజయ్ చంద్రన్, అక్కడికి నిపుణులు ఎన్ని గంటలలోపు చేరుకునే అవకాశం ఉంది? ప్రక్రియ మొదలు పెట్టడానికి ఎంత సమయం పట్టబోతుంది? మరి కాసేపట్లో నిపుణులు ఇక్కడికి వస్తారు. ఒక అరగంటలో నిపుణులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. వారు వచ్చిన తర్వాత ముందుగా అధికారులతో మాట్లాడి దీనికి సంబంధించినటువంటి అంటే వారికి వివరాలు అందజేసినా కూడాను పూర్తి స్థాయిలో వివరాలు తెలుసుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి బోట్ల వెయిట్ ఎంత ఉంటుంది, దీనికి సంబంధించినటువంటి ఏ విధంగా దాని స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, అంటే లోపల ఉన్నటువంటి 2 బోట్ల స్ట్రక్చర్ కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాన్ని ఎక్కడ కట్ చేయాలి, లేకుంటే కనుక లాగడానికి ఎక్కడ వాటిని ఫిట్ చేయాల్సి ఉంటుంది, వీటన్నిటిని పరిశీలించి ఆ తర్వాత ముందుగా నిపుణులైనటువంటి ఈతగాళ్లను అంటే డిపార్ట్మెంట్ కి సంబంధించిన వారిని వైజాగ్ నుంచి తీసుకుని రావడం జరిగింది. వారు వచ్చి ఈ లోపలికి దిగి బోట్ యొక్క పరిస్థితులన్నింటినీ పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తారు. ఆ నిర్ణయంకి వచ్చిన తర్వాత దీనికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ చూడడం జరుగుతోంది. మంత్రి నిమ్మల రామనాయుడు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుస్తున్నారు, సార్ ఇంతవరకు ఈ పనులు జరుగుతున్నాయి. ఒకసారి మాట్లాడదాం సార్. ఏదైతే మొన్న వరదలో కొట్టుకొచ్చినటువంటి బోట్స్ ఏవైతే ఉన్నాయో మరి దాన్ని యుద్ధ ప్రాతిపదిక మీదన వెలికి తీయాలనేటువంటి విధానంతో నిన్న భారీ క్రేన్లు కూడా ఉపయోగించి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా నిన్న సఫలం కాలేదు. ఎందుకంటే ఏదైతే ఈ బోట్స్ కూడా 3 బోట్లు కూడా ఒకదానికొకటి లింక్ అయిపోయి ఉండడంతో మనం ఒక బోట్ని అంటే ఒక బోటు 40 టన్నులు దగ్గర ఉన్నటువంటి స్థితిలో ఏదైతే మనం భారీ క్రేన్స్ 50 టన్నులు పైబడినటువంటి భారీ క్రేన్స్ కూడా మనం తీసుకొచ్చి ప్రయత్నం చేసినా కూడా లింక్ అయ్యి అంటే లింక్ అవడం అంటే 3 కలిపి ఉండడంతో దాన్ని లాగుతుంటే రెండవది మూడవది కూడా పట్టడంతో దగ్గర 3 కలిస్తే 120 టన్నులు అవుతూ ఉంది. అంటే అదే అనిపిస్తూ ఉంది. అంటే ఒక 40 టన్నుల పడవ వచ్చి ఢీకోవడమే కాకుండా 3 కలిపి అంటే 120 టన్నుల సామర్థ్యం పెంచి వచ్చినట్టుగా కనపడుతూ ఉంది. నిజంగా ఒక రకంగా చాలా అదృష్టం. ఎందుకంటే 3 బోట్లు కలిపి దగ్గర 120 టన్నుల కెపాసిటీ, అది కూడా హైయెస్ట్ 11,40,000 క్యూసిక్ల వరద నీరు వస్తున్న సమయంలో అవి ఫిల్లర్ని కనుక తాకుంటుంటే మరి చాలా విస్ఫోటనం జరిగేటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఇమ్మీడియట్లీ ఏదైతే మళ్ళీ టెక్నాలజీని ఉపయోగించుకుని ఏదైతే బెలూన్స్ అంటే ఒక్కొక్కటి 10 టన్నుల సామర్థ్యం ఉండేటువంటి బెలూన్స్ కూడా ఒక 12 బెలూన్స్ తీసుకురావడం, అదేవిధంగా ఎవరైతే డ్రైవర్స్ మన కాకినాడ నుంచి వైజాగ్ నుంచి కూడా ఇప్పుడు డ్రైవర్స్ కూడా వచ్చారు, వీళ్ళు కూడా నీటిలో మునిగి పైదంటే మనం కట్ చేయగలుగుతాం, ఏదైతే నీటి లోపల కూడా కట్ చేసేటువంటి విధంగా ఆ కట్టర్స్ ఇవన్నీ కూడా పెట్టుకుని ఆ బోట్ని ఇంకా 2 ముక్కలుగా అంటే ఇప్పుడు అంత వెయిట్ ఉందంటే శాండ్తో కూడా నింపి కూడా బోట్లు ఉన్నాయనే అనుమానం కూడా వీళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా ముందు ఆ కుట్ర సంగతి ఎట్లా ఉంటే అది దర్యాప్తులో తెలుస్తుంది. ముందు ఇమ్మీడియట్లీ ఇది క్లియర్ చేయాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తాం. ఇది మొత్తానికైతే బెలూన్స్ ఉపయోగించి కూడా దాన్ని లిఫ్ట్ చేయాలని కూడా భావిస్తా ఉన్నారు. ఎందుకంటే ఇసుక కూడా అక్కడ బోట్లోనికి చేరి ఉంటుంది. ఇప్పటికే 40 టన్నుల బరువైనటువంటి ఈ బోట్లు మొత్తంగా ఒక్కొక్క బోటు 40 టన్నుల చొప్పున చూస్తే కనుక చాలా వెయిట్ ఉంటుంది. వీటన్నిటిని తొలగించాలంటే కనుక ఇసుక కూడా మొదలు అదనంగా వెయిట్ ఉంటుందని చెప్పేసి అధికారులు భావిస్తా ఉన్నారు. అధికార యంత్రాంగం దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. టెక్నాలజీని ఉపయోగించి వీటిని తొలగించే ప్రయత్నం అయితే కనుక చేయడం జరుగుతుందని చెప్పేసి నిమ్మల రామనాయుడు మంత్రి చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.